హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో సులభంగా రుచికరంగా పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని దానిని 1 టైం వరకు వాష్ చేసి ఆల్మోస్ట్ 20-30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికి కావాల్సినది కందిపప్పు, పెసరపప్పు. కందిపప్పు హాఫ్ గ్లాస్, పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి దీనిని కూడా 20-30 మినిట్స్ నాననివ్వండి. 20-30 నిమిషాల తర్వాత ఈ రెండిటిని తీసుకొని కుక్కర్‌లో వేసి దీనికి కావాల్సిన వాటర్ అంటే ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం, కందిపప్పు, పెసరపప్పుకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇలా 6 గ్లాసులు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టండి. తర్వాత దీనికి ఇప్పుడు మనము బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని నైఫ్‌తోని తురుముకోండి. ఇలా మనము తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకొని 6 విజిల్స్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూస్తే మనకు ఇలా బాగా ఉడికిపోతుంది. రైస్, కందిపప్పు, పెసరపప్పు. తర్వాత స్పూన్ తోటి ఒక గరిటెతోటి మనము ఇలా 10 టైమ్స్ వరకు జస్ట్ రబ్ చేస్తే అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని వేడి అన్నంలో వేసి దానిని కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత మనకు టెక్స్చర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. తర్వాత దీనికి 1 గ్లాస్ ఆఫ్ పాలు వేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ పాలు వేసుకొని కలుపుకోండి. తర్వాత దీనికి 2 ఇలాచీలు మిశ్రమాన్ని వేయండి. వేసి కలుపుకోండి. తర్వాత ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి అప్పుడే తయారు చేసుకున్న నెయ్యిని తీసుకున్నాను. దీనికి కావాల్సింది జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లో 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి. బ్రౌనిష్ కలర్ చేంజ్ అయినాక ఈ ఘీ మిశ్రమాన్ని తీసుకొని ఆ బెల్లం అన్నంలో వేసేయండి. ఒక 10 సెకండ్స్ వరకు కలుపుకొని ఇక మీకు కావాల్సిన పరమాన్నం రెడీ అయినట్టే. దీన్ని మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి తెలుగు స్వీట్ పండుగలు, పూజలు, ప్రత్యేక సందర్భాలకు అద్భుతంగా సరిపోతుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, సులభమైన తెలుగు వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.